హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కటిపతన్. ఈరోజు మేము డైనో వరల్డ్ ప్లాన్ చేసుకున్నామండి వెళ్ళడానికి. ఇది ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం అనమాట, సియాన్కి చూపిద్దామని. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది. ఇంకా మా ఇంటి నుంచి ఆ లొకేషన్కి వచ్చేసరికి 1.5 hour జర్నీ ఉందన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం వీడియో చూపిస్తాను. ఇప్పుడే ఎగ్జిట్ 10 దిగాము. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము. ఇంకొక 10 minutes చూపిస్తుంది. సో 10 minutesలో ఇంకా మనం లొకేషన్ దగ్గర ఉంటాము. ఇక్కడ మీరు చూసినట్లయితే బోర్డు కనిపిస్తుంది, డైనో వరల్డ్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. బ్యూటిఫుల్ పొలాలు. వచ్చేసిన మనం డైనో వరల్డ్కి. ఇక్కడ బోర్డు కూడా ఉంది. అండ్ ఇదే ఎంట్రన్స్. సో లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదే డైనో వరల్డ్. ఇక్కడ చూడండి, గ్రీనరీ ఉందని చెప్పి ఇదే ఎంట్రన్స్. ఫోటోలు దిగి వెళ్దామని చెప్పి ఆపినాము. లొకేషన్ అయితే సూపర్ ఉంది. మనం జనరల్గా పొలాలు చూడము కదా, మాకైతే పొలం లేదు. సో అందుకని చెప్పి ఎగ్జైటెడ్ అయ్యి ఆగినాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి లోపలికి వెళ్తాం. ఇదే టికెట్ కౌంటర్. ఎంటర్ అవుట్తోనే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ హైట్ ఉంది. ఈ హైట్ కంటే కింద ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. కౌంటర్లు ఎవరు లేరు. అతను వస్తా అన్నాడు, కాల్ చేసి ఆ నెంబర్కి. ఇప్పుడే ఒక 5 minutesలో వస్తా అన్నాడు. సో అడల్ట్స్కి టికెట్ రేట్ వచ్చి ఒక్కరికి 470. సియాన్ హైట్ చూసిర్రు, 3 years అని చెప్పినాము. సో సియాన్కి అయితే ఏం టికెట్ తీసుకోలేదు. సియాన్ హైట్ చూసిర్రు, ఆయన చిన్నగా ఉన్నాడు వాళ్ళు పెట్టుకున్న మార్కర్ దగ్గరికి. సో నో టికెట్ అనమాట. సియాన్ ఫ్రీ 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 ఎంజాయ్ చేయి డైనోసారస్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసారస్ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ రైట్లో అంతా ఫెన్సింగ్ ఉంది. సియాన్ ఇక్కడ నుంచే భయపడుతున్నాడు డైనోసారస్ సౌండ్కి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక డైనోసార్ ఉంది. ఇంకా దాని మీద నేమింగ్స్ అన్నీ ఉంటాయి, బోర్డ్స్ అయితే ఉంటాయి పెట్టి. దాని గురించి కూడా ఉంటుంది, కొంచెం చిన్న హిస్టరీ టైప్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి స్టెగాసరస్. చూడండి ఎంత ఉందో ఇది. ఇక్కడ ఇది ఒక చిన్న మందం డైనోసార్ ఉంది. ఇదే స్టెగాసరస్. దీని గురించి అంతా రాస్తుంది ఇక్కడ. సౌండ్ స్టార్ట్ అయింది, దీని మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. చూడండి దీని ఫేస్, దీని కింద వెనక టైల్ కూడా ఊగుతూ ఉంది. ఇది చూడండి ఎంత ఉందో. ఆ డైరెక్ట్ చెట్టు దగ్గర ఉంది దాని మూతి. వచ్చిన వెంటనే ఈ పెద్ద డైనోసారస్ ఉంది. ఇక్కడ ఇది ఉంది స్టెగాసరస్. ఇక్కడ మనకి స్వింగులు ఉన్నాయి, మంచిగా ఊగొచ్చు. కైండ్ ఆఫ్ పార్క్ లాగా ఉంది ఇదంతా, మంచిగా పిల్లలకి. ఇక్కడ అన్ని ఉయ్యాలలు కట్టున్నాయి, ఆడుకోవచ్చు పిల్లలు. ఇంకా మొత్తం ప్లే ఏరియా ఉంది. సియాన్ కాదు కానీ శ్రీధర్ అయితే ఎంజాయ్ చేస్తాడు ఇట్లాంటివి. సియాన్ గో సియాన్. ఇక్కడ స్వింగ్స్ అయితే బాగానే ఉన్నాయి, కట్టి ఉయ్యాలలు మంచిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఒక స్లైడ్ ఉంది. ఇక్కడ 2 ట్రాంపోలిన్స్ ఉన్నాయి. ఎవరు లేరు, ఫ్రైడే రోజు ఉంటారేమో అనుకున్నా.
ఇక్కడ డైనోసార్స్ది డైనింగ్ టేబుల్ ఇవి కూర్చొని ఉన్నాయి. ఇక్కడ ఏదో మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి మాట్లాడుతున్నాయి. మూమెంట్ అయితే హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ముట్టుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాను నేను. ఒకసారి టచ్ చేసి చూస్తా. ఇది చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. అయిపోయింది, వీళ్ళ డిస్కషన్ అయిపోయింది, అంత అయిపోయింది, ఆగిపోయింది మ్యూజిక్. ఇక్కడ చెట్లు కూడా భలే ఉన్నాయి. అక్కడ సైడ్లో అంతా పొలాలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల మధ్యలోనే ఈ డైనో థీమ్ పార్క్ ఉంది. అక్కడ దాని టెయిల్ అయితే కదులుతుంది వెనుక దీనిది. సో ఇవి చాలా పెద్ద డైనోసార్స్ ఉన్నాయి ఇక్కడ 2. అండ్ ఇంకా అక్కడ మాత్రం చాలా పెద్దది ఎంట్రన్స్లోనే చూసాం కదా. దాని తర్వాత పెద్ద డైనోసార్స్ అంటే ఇగో ఇవి కనిపిస్తున్నాయి కదా. దీని పేర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి వెళ్ళి చూపిస్తాను నేను. బోర్డు అక్కడ ఉంది. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని వేరే యాక్టివిటీస్ లాగా. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ క్లైమ్ చేసుకుంటూ బ్రిడ్జ్ లాగా ఉంది. ఆ థ్రెడ్ పైన నడుచుకుంటూ అక్కడ వెళ్ళాలి. ఇవి సియాన్ చేస్తాడో లేదో డౌట్. సియాన్ ఫుల్ భయపడుతున్నాడు. ఎంజాయ్ చేస్తాడేమో అనుకున్నాము, దూరం దూరం నుంచే చూస్తున్నాడు కానీ దగ్గరికి అయితే వెళ్ళట్లేడు అస్సలు. సియాన్, యూ వాంట్ టు క్లైమ్ దిస్? ఇది ఎక్కుతావా? ఇది ట్రై చేస్తావా? నో యూ డోంట్. ఏలే నువ్వు ఎక్కు. శ్రీధర్ చేస్తున్నాడు సాహసం. Come on, Sridhar, you can do it. Subscribe to Katipatang. హెల్ప్ మీ అని దండాలు పెట్టి ఎత్తుకో అంటాడు. సియాన్ హెల్ప్ మీ అని ఎట్లా అడుగుతావు?
హెల్ప్ మీ అగో ఆ చెట్టుకుంది దాని నెక్ అక్కడ వరకు వెళ్ళింది. ఈ జురాసిక్ పార్క్ లో చూసిన నేను ఇట్లాంటిది. ఇది ముట్టుకుంటే మాత్రం రియల్ గా మీకు ఎట్లుంటది ఆ ఫీలింగ్ ఉంది చూడండి. స్పాంజ్ టైప్ టెడ్డీ బేర్ ముట్టుకున్నట్టుంది. చూడండి ఎంత హైట్ లో ఉంది, ఆల్మోస్ట్ ఈ చెట్టు అంత ఉంది. ఇది ఓన్లీ గ్రీన్ లీవ్స్ తింటది. వెజిటేరియన్ పాపం. సియాన్ ఇదేదో రియల్ అనుకొని ఫుల్ భయపడుతుండు, అసలు దగ్గర కూడా వస్తలేడు. ఈయన ఎంజాయ్ చేస్తాడేమో అంటే ఈయన ఏం చేస్తలేడు, కానీ ఇంకేదో వచ్చినందుకు మేమే ఎంజాయ్ చేస్తున్నాము. అసలు ఎవరు లేరు, అవును ఖాళీ ఉంది. అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ సియాన్ బాబు ఏం ఎంజాయ్ చేస్తలేడు. ఇక్కడ ఒకటి ఉంది, దీని మూతి ఏందో ఫ్లెమింగో లాగుంది. ఇది ఒక టైప్ డైనోసార్. సియాన్ ఇక్కడికి వచ్చి ఆ చిన్న ట్రక్తో ఆడుకుంటుండు. దీనిదైతే ఏం మూమెంట్ లేదు. కింద మాత్రము 3 డక్స్ ఉన్నాయి. చూడండి దీనిది కూడా మౌత్ మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తము ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఓపెన్ ప్లేస్. ఇది ఎందుకుందో నాకు అర్థమవుతలేదు. నేను ఇందాక చెప్పాను కదా 2 పెద్ద డైనోసారస్లు ఇక్కడ ఉన్నాయని. సో ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఇవి పెద్దవి బాగున్నాయి ఇక్కడ. అది స్పైనోసరస్ అంట, దాని పైన లేచి ఉంది కదా స్పైనోసరస్. ఇక్కడ బోర్డు చూసిన నేను. వావ్. మొత్తం పోయింది. ఇక్కడ చూస్తే పూల్ ఉంది. సో పూల్లో కూడా మనము దిగొచ్చు, కాకపోతే మేము నాట్ రెడీ అన్నమాట. ఈ ఎండల దిగే ప్లాన్ మాకేం లేదు. సో అక్కడ మీరు చూస్తే గిన పిల్లల కోసమని సపరేట్గా రైడ్స్తో పాటు కింద పూల్ ఉంది, ఇక్కడ కూడా పూల్ ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. మనం పూల్లో దిగిన తర్వాత స్నానం చేసుకోవడానికి అయితే ఇక్కడ షవర్స్ ఉన్నాయి. ప్లేస్ అయితే బాగానే ఉంది పెద్దగా. ఇక్కడే క్యాంటీన్ ఉంది కానీ క్లోజ్డ్ ఉంది. ఇక్కడ చూడవచ్చు సిట్టింగ్కి బాగానే ఉంది ప్లేస్, ఇక్కడ మంచిగా హట్ షేప్లో. ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం మేము రిటర్న్. సో ఏదైతే ఎంట్రన్స్ది ఉందో అదే ఎగ్జిట్కి కూడా గేట్ అన్నమాట. ఎగ్జిట్ అదే అదే. సో ఇంకా ఈ ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము, వెళ్తున్నాము.
పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. మాకంటే ముందు స్కూల్ పిల్లలే వచ్చిర్రంట మొత్తం ఒక బ్యాచ్. పిల్లలు అయితేనే ఎంజాయ్ చేస్తారు. ఇక పెద్దవాళ్ళకి పెద్దగా ఏం ఎక్సైటింగ్గా అనిపించదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కటిపతండి.